ఏం జరుగుతుంది నాటకాల ఇలాంటి ఇంటర్వ్యూలు అదే భయం. ఏదో మరి కొన్ని అన్ఫోల్డ్ స్టోరీస్ కంటే ఫోల్డ్వే బాగుంటాయి. ఆయన ఏదైనా ఓపెన్గా చెప్పే మనిషిగా కోట గారు. కానీ కమ్యూనికేషన్ గ్యాప్. ఇప్పుడు నేను ఏ పని మీద వచ్చానో అతనికి తెలియదు, అతను ఎందుకు చేయలేదు నాకు తెలియదు. మేము నాటకాల నుంచి ఇద్దరం వెళ్ళాం. నేను నాటక రచయితని, నా నాటకాలు బయట వాళ్ళు కూడా వేస్తారు, మా అసోసియేషనే కాకుండా. అలాగే కోట బ్యాంకు పోటీల్లో నా నాటకాలు వేసేవాడు. ఓకే. నా నాటకాలు వేసినప్పుడు అప్పుడప్పుడు మేము ఆల్రెడీ ఆడేసి ఉంటాం కాబట్టి సేమ్ అదే సెట్ చేసి రావడం వాళ్ళకి. అట్లా ఒక డిజైన్ ఉంటుంది కదా ఒక నాటకానికి, దాన్ని మేము ఆల్రెడీ కొన్ని అనేక ప్రదర్శనలు ఇచ్చి ఉంటాం. అది వాళ్ళ బ్యాంక్ కాంపిటీషన్లో అతను తీసుకుని ఆడినప్పుడు ఇదే డిజైన్ అక్కడ సెట్ చేయడం, అట్లా అట్లా బాగా పరిచయం, కలిసి నాటకాలు ఆడడం. అలాగ అప్పట్లో ఇంచుమించుగా ఒకే చోట ఉండేవాళ్ళం, రెగ్యులర్గా కలుస్తూ ఉండడం, ఇంచుమించుగా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా అట్లా ఉండేవాళ్ళం. అట్లా అతను ఉన్న ఇండస్ట్రీకి ఎలా వెళ్ళాలరా సినిమా ఫీల్డ్కి నాకు ఎవరు తెలుసని మా బ్రదర్తో అన్నప్పుడు, మనకి ఎవరో ఉండడం ఎందుకు, మన కోట మనవాడు అన్నాడు. అక్కడ ఉంటావు నువ్వు, అతని ఇంట్లో తినవు, అతను ఇంట్లో పడుకో, ఎక్కడో హోటల్లో ఏదో తీసుకుని రూమ్ తీసుకుని ఏదో ఉంటావు, తెలుసున్నవాడు ఓ మనిషి ఉన్నాడు అనేది ఎవరున్నారంటే చెప్తున్నాను అన్నాడు. ఉన్న వారం 10 రోజులు అతన్ని కలిశాను రెగ్యులర్గా. అతను ఏదో అతని లోకంలో అతను ఉన్నాడు, మన లోకంలో మనం ఉన్నాం. మనం ఏ పని మీద వచ్చామో చెప్పడానికి మనకి సిగ్గు, వినడానికి అతనికి బిజీ. ఇది అయ్యేది కాదులే అనుకుని చెప్పాను. కానీ అప్పట్లో ఇలా ఉండేది కాదు, ఇంత ఓపెన్గా ఎవరు పడితే వాళ్ళ రైటర్లు, ఎవరు పడితే వాళ్ళ డైరెక్టర్లు అలా ఉండేది కాదు. ఆల్రెడీ ఒక 5-6 రైటర్లు ఉంటే 7వ వాడు రావడం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళి రచన ఇదే అవకాశం అంటే చాలా కష్టం. అప్పుడు అతను చేద్దాం అనుకున్నా చేయలేని పరిస్థితి కూడా కావచ్చు, చేద్దామని అనుకుని ఉండకపోవచ్చు, మనకు తెలియదు. అనుకుని ఉండకపోవడానికి అవకాశం లేదు. అతను రైటర్ కాదు కదా, పోనీ మా ఇద్దరికి పోటీ అనుకుంటే. ఏదో అట్లాగా అనుకున్నది జరగలేదు నా వరకు. అతని వరకు అతను ఏం తెలియని మనిషి కావచ్చు. నా గురించి నేను ఎందుకు వచ్చాను, ఏ ప్రయత్నాల్లో వచ్చాను, ఎవరైనా నమ్ముకుని వచ్చాను అతనికి ఏం తెలియకపోవచ్చు. నిన్నే నమ్ముకుని వచ్చానయ్యా అని నేను చెప్పలేదు, నువ్వు ఎలాగైనా నాకు సాయం చేయాలని నేనేం అతన్ని ప్రాధేయపడలేదు. ఏదో మాట వరుసకు రోజు అతను కలిసి ఈ పని మీద వచ్చానని నేను చెప్తూ ఉండేవాడిని. అతను విన్నట్టుండి అది చాలా కష్టం అన్నట్టుగా మనసులో ఏదో ఉండేదేమో. మరి అతను చేయలేని పరిస్థితి. ఎవరికి నన్ను ఇంట్రడ్యూస్ చేసి రైటర్ అని అంటాడు. పైగా నేను కథలు పట్టుకుని ఇండస్ట్రీకి వెళ్ళలేదు. కథలు పట్టుకుంటే అందరూ రెండు చెప్పండి అంటారు. మన పేరు వేసినా, మన వాడుకున్నా, ఎక్స్ప్లాయిట్ చేసినా వినడం వింటారు. నేను డైలాగ్ రైటర్ అంటూ వెళ్తే నీకు డైలాగ్స్ నువ్వు ఏమన్నా జంధ్యాలవనా, లేకపోతే ఆచార్య ఆత్రేయవనా, మణిపూడి వెంకటరమణవనా, ఎందుకు వింటారు, ఎలా వింటారు? ఆ రకంగా డైలాగ్ రైటర్కి అవకాశాలు తక్కువ కొత్త వాళ్ళకి. అప్పుడు డైరెక్టర్లకు కూడా రామగోపాల్ వర్మ గారి పుణ్యం అని పట్ట తర్వాత వచ్చారు. కానీ ఒక అసోసియేట్, ఒక కో డైరెక్టర్ ఏళ్ల తరబడి చేస్తున్నవాడు డైరెక్టర్ అవ్వాలంటే చాలా కష్టం ఆ పీరియడ్లో. అవును. మా ఈవి గారు, కృష్ణారెడ్డి గారు, వీళ్ళ చాలామంది, ఒక 25 మంది కొత్త డైరెక్టర్లు వచ్చారు శివ తర్వాత. ఒక రకంగా అది మంచి పరిణామం కదా. ఆ ఫ్లోలో తర్వాత రైటర్స్, కొత్త డైరెక్టర్లు వచ్చినప్పుడు కొత్త రైటర్లు, అలా గేట్లు ఓపెన్ అయ్యాయి అందరికీ. అంతకుముందు చాలా ఇబ్బంది. అక్కడికి వెళ్తే మనం, నన్ను గోస్ట్ వర్క్ చేయమని చాలా మంది సజెస్ట్ చేశారు. నేను ఒక నాటక రచయితను అయ్యి ఉండి, నాకు ఒక ఇమేజ్ ఉండి, ఒక ఫ్యామిలీ ఉండి, ఒక ఏదో చెయ్యాలని ఒక ధ్యేయంతో వచ్చి నేను అలాగా చేయడం నాకు ఇష్టం ఉండేది కాదు. కానీ మరి నాకంటే పెద్ద వాళ్ళందరూ గోస్ట్ వర్కులు చేశారు. గోస్ట్ వర్క్ చేయడం తప్పు కాదు, అది ఒక శిష్యరికం లాంటిదే కదా గోస్ట్ వర్క్ అంటే. కానీ నాకెందుకో మరి నేను చెప్పాను కదా, నేను కొంచెం సున్నితత్వం, సెంటిమెంట్లు ఇవనుకో, నేను అలా వద్దనుకుని వెళ్ళాను. నేను
ఆ ప్రాసెస్లో నేను పెద్ద పెద్ద వాళ్ళకి కూడా నేను చెయ్యనని చెప్పేయాల్సి వచ్చింది. క్రాంతికుమార్ గారు, ఇంకా ఎలా పెద్ద పెద్ద డైరెక్టర్లకి, మా ఈవీ గారికి కొన్ని సినిమాలకి నేను పేరు లేకుండా చేయాల్సి వచ్చిన పరిస్థితిలో నన్ను అలా వద్దండి, నేను రాయలేను, ఇంకొకరి పేరు మీద ఉన్నప్పుడు నేను నా డైలాగ్ పెన్ను కదలదు నాకు. నేను సున్నితంగా నేను చెప్పి ఇబ్బంది పడ్డాను. అయ్యో నేను నో చెప్పాల్సి వచ్చింది. ఉండొచ్చు ఒక 20 సంవత్సరాల 10 సంవత్సరాల తర్వాత చూస్తే గుర్తుండిపోయే సినిమాలు ఉంటాయా? 10-20 సంవత్సరాల తర్వాత కామెడీ వరకు నేను గనక రాయదలుచుకుంటే కథ, లేదా ఆ కథా చర్చల్లో నేను కూర్చున్నప్పుడు నేను ఒప్పుకోనది. కేవలం నవ్వేసి వెళ్ళిపోయే సినిమాలకి అది ఎంత డెకరేషన్ అయినా సరే, శవాలంకరణ, శవానికి ఎన్ని పట్టు చీరలు కట్టినా జీవం లేదు అందులో. అదే సో జీవం ఉన్నదానికి పట్టు చీర అక్కర్లేదు. నార చీర అయినా కూడా అందమే, అదే కాటన్ చీర అయినా కూడా, ధర్మవరం కాటన్ శారీ అయినా కూడా అందమే. సో జీవం ఉండాలి. జీవం ఎప్పుడు ఉంటుంది? సోల్ ఎప్పుడు ఉంటుంది? ఎమోషన్. ఓన్లీ నవ్వించడమే కాకుండా ఆ తీసుకున్న కథలో దమ్ము ఉండాలి. ఆ దమ్మే నీకు గుర్తుండేలా చేస్తుంది. ఓకే, అలా తీసుకో. నేను పేర్లు చెప్పను, చెప్తే మళ్ళీ కొన్ని ఇవి లేవు కదా అని అనొచ్చు నువ్వు. ఓకే. సో నువ్వు కామెడీ తీసుకో, సీరియస్ తీసుకో, ఏదైనా తీసుకో, ఒక ఫార్మాట్ ఇవి ఉంటాయి కదా, అవి మెయింటైన్ చేయి. ఇప్పుడు నన్ను కూర్చోబెట్టు, నన్ను కూడా కాంట్రవర్షియల్గా అడగచ్చు కదా నువ్వు. ఎక్కడెక్కడో గిచ్చితే నేను రెచ్చుతాను కదా, మానవ నైజం అది, గిచ్చితే రెచ్చడం అనేది. అలా గిచ్చడం నీకు తెలుసు, రెచ్చడం కూర్చున్నవాడికి తెలుసు, ఇక్కడ కూర్చున్నవాడికి. కాసేపు నువ్వేంటి, నువ్వు ఏదో ఏ కారణాన్నో నువ్వు అట్లాగే నన్ను ఓ అని చెప్పని విషయాలు అన్నట్టుగా చెప్తున్నావు. మరి ఏం చేస్తావు? నాకు టెన్షన్గానే ఉంది ఈ ఇంటర్వ్యూ ఎలా ముగుస్తుంది అనేది. ప్రస్తుతానికి చూద్దాం. అది మామూలు వాల్యూస్ మాట్లాడుకుంటున్నాం, ఇవి కూడా జీవితంలో కావాలి అని మాట్లాడుతున్నాం ఇప్పుడు. అందుకని వాల్యూస్ ఎప్పుడు మనం కాపాడుకోవాలయ్యా. అది లేకపోతే కమర్షియాలిటీస్ అన్నిట్లో ఉంటాయి, ఉండాలి. ఇప్పుడు నువ్వు ఎవరితో తీస్తున్నావు, ఏ హీరోతో, ఆయన కమర్షియాలిటీ వాడుకోకపోతే నీకు చేత కాదంటారు. ఇప్పుడు పెద్ద హీరోని పెట్టుకుని అతని చేత ఫైటు, సాంగు, స్టెప్ సరిగ్గా లేదనుకో, నువ్వు కొత్తదనం కోసం పాటలు లేకుండా, ఫైట్లు లేకుండా తీస్తే ఆవిడండి ప్రతివాడు డైరెక్షన్ నిన్ను ఫస్ట్ అంటారు తప్ప ఎవరిని అంటారు? చిరంజీవి గారు సాంగ్స్ వద్దన్నారంటారా, లేకపోతే ఇంకోటి అంటారా? ఆయనకి తగ్గ సాంగ్ నువ్వు తీసుకెళ్ళకపోతే నీకు అవుతుంది తప్ప ఆయనకి ప్రాబ్లం అవుతుంది కదా. అందుకని నువ్వు ఏ సిచ్యుయేషన్లో ఉన్నావు దానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి. నువ్వు కబడ్డీ ఆడుతున్నావా, క్రికెట్ ఆడుతున్నావా, బ్యాడ్మింటన్ ఆడుతున్నావా, దానికి తగ్గట్టుగా బాడీ మూమెంట్ కానీ మన ప్లే స్కిల్స్ కానీ చూపించాలి కదా. నువ్వు సినిమా ఎవరితో తీస్తున్నావు? పెద్ద మల్టీ స్టారర్ తోట, చిన్న సినిమాయా, చిన్న షార్ట్ ఫిల్మా, లేకపోతే ఒక మెరానామ్ జోకర్ తీస్తున్నావా? ఎంచుకున్న కథాంశం, సిచ్యుయేషన్స్ని బట్టి మెరానామ్ జోకర్, అందులో కమర్షియాలిటీస్ అంతకంటే పెట్టడం కష్టం. అది ఫ్లాప్ అయినా కూడా ఎవర్ గ్రీన్ సినిమాలు అంటే ఏంటంటే అది చెప్పొచ్చు. కానీ నేను 10 ఫెయిల్యూర్ సినిమాలు గొప్ప సినిమాలు అని చెప్పాను అనుకో, గొప్ప సినిమాలు అంటే ఈయన గొప్ప సినిమాల గురించి అడగకూడదు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవడు ఫెయిల్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించాడు కాబట్టి. సో ఎట్ టైమ్స్ ఫెయిల్ అవ్వచ్చు, కానీ మంచి సినిమా లక్షణాలు అందరికీ తెలుసు. ఓకే సార్. అంటే నా సినిమాల్లో నువ్వు అడిగావు కాబట్టి ఆ ఒకటి అడక్ అనేది ఒక గొప్ప సినిమా. కామెడీ ఉంది, వాల్యూస్ ఉన్నాయి. నేను అన్ని మేనరిజమ్స్ ఎందులోనూ పెట్టలేదు, కిష్కిందగాంట్లో పెట్టాను సరదా, ప్రతి క్యారెక్టర్కి ఒక మేనరిజం. అలాగే అందులో ఆ ఒకటి అడక్కులో ప్రతి క్యారెక్టర్కి ఒక మేనరిజం ఉంటుంది. అవును. అసలు ప్రతి క్యారెక్టర్కి మేనరిజం పెట్టడం శాస్త్రరీత్యా కరెక్టా కాదా నాకు తెలియదు. కరెక్ట్ కాదని ఎవడైనా కరెక్ట్ అంటాను. శాస్త్రం ఏమిటి నాకు తెలియదు, నేను శాస్త్రాలు చదువుకోలేదు, థియేటర్ ఆర్ట్స్ చేయలేదు, ఇంకోటి చేయలేదు. నేను ఏం తెలియకుండా, నేను మెకానిక్, నేను ఇంజనీర్ని కాదు. నాటకమైనా అంతే, సినిమా అయినా అంతే. నాకు కొత్తగా ఉండాలి, టేస్టీగా ఉండాలి, ట్రెండీగా ఉండాలి. ఇప్పుడు నాకు 60 ఏళ్ళు నిండిన వాడిని ట్రెండీగా 13వ ఏట లవ్ అని ఊహించుకు రాయగలను తప్ప ఈవేళ 13వ ఏట వాడిని నేను దృష్టిలో పెట్టుకు రాయడం చాలా ఎక్సర్సైజ్ చేయాలి. సో ఆ ఒకటి అడక్ అనే దాంట్లో అన్ని మేనరిజమ్స్ ఎందుకు పెట్టచ్చు అంటానంటే, నేను ఏం చదువుకోకపోయినా నాకు ఎప్పటికప్పుడు అల్జీమర్స్కి దగ్గర పడుతున్నానా అని, చిన్నప్పటి నుంచి అల్జీమర్సే, నాకు మర్చిపోతూ ఉంటాను. ఇప్పుడు కూడా నేను ఇంకా వెళ్ళలేదు, అతి కష్టం మీద ఎక్కడ పాయింట్ ఎక్కడో వెళ్ళిపోతాను, అటు ఇటు మళ్ళీ ఇటు రావడానికి ప్రయత్నిస్తాను.
అన్ని క్యారెక్టర్స్కి అన్ని మేనరిజమ్స్ ఎందుకు పెట్టచ్చు, ఎందుకు పెట్టకూడదు అంటే ఏదో అన్నిటికీ మేనరిజం పెడితే రైటరే కనపడుతుంటాడు అక్కడ, మైనస్ అది. ఎందుకు పెట్టచ్చు అంటే అలా మొనాటనస్గా పెట్టకుండా ఎందుకు పెట్టచ్చు అంటే ప్రతి మనిషికి ఓ బాడీ లాంగ్వేజ్, ఓ మేనరిజం ఉంటుంది. నువ్వు అబ్జర్వ్ చేయి, ప్రతి మనుషులు నీ దగ్గరికి అనేక మంది వస్తారు కదా, ఏదో ఓ మాటో, ఓ హ్యాండ్ మూమెంటో, లేకపోతే ఫేషియల్ ఎక్స్ప్రెషనో, ఏదో అలా అనడం ఏదో ఉంటుంది. అది మేనరిజం అంటే డైలాగ్ మేనరిజమే కాదు, అనేక సో అందరికీ అట్లా పెట్టుకోవచ్చు. అట్లాగే కామెడీ సినిమాకి కొంచెం పాటకి ప్రాస ఎలాగైతే ఈజీ క్యాచింగ్గా ఉంటుందో అలాగే మేనరిజం డైలాగుల్లో పట్టుకుంటుంది క్యారెక్టర్. అలాగే నేను ఆ ఒకటి అడుగులో అన్ని మేనరిజమ్స్ పెట్టడం, మంచి కంటెంట్, నీ కష్టాన్ని నమ్ముకో, నీ కృషిని నమ్ముకో, అదృష్టాన్ని నమ్ముకోకు, ఎప్పుడో ఏడాది తర్వాత నువ్వు కింగ్ అవుతావు అనేది నమ్మక అసలు. అయితే అవని ఇప్పుడు నా జాతకం రాహుకాలం నడుస్తుంది, 20 ఏళ్ళు నీకు పనికిరాదండి అంటాడు ఆవిడ. 20 ఏళ్ళు పడుకుంటావా, లేకపోతే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతావా, లేకపోతే తలుపులు వేసుకుని కూర్చుంటావా? ఈ 20 ఏళ్ళు అసలు నీకు విజయాలే ఉండవా జీవితంలో? 20 ఏళ్ళు అంతా ఫెయిల్యూర్సా? కొంత నమ్మాలి. అలాగని మరి రాహుకాలం నమ్మవా అంటే అన్నీ నమ్ముతాం. సారీ, రాహుకాలం అన్నట్టున్నాను. 20 ఏళ్ల రాహుకాలం ఉండదు, 20 ఏళ్ళ రాహు మహాదశ, 18 ఏళ్ళు అదే లెక్క ఉంది దానికి. అట్లాగా అంతకాలం పడుకోం కదా మనం. అసలు నువ్వు దుర్ముహూర్తంలో పుట్టావు, నీ జీవితం వేస్ట్ అనుకుంటే తీసేయవు కదా. వాడే ఎక్కువ సాధిస్తాడు. అమావాస్య నాడు దొంగైనా అవుతాడు, దొరైనా అవుతాడు అంటారు. అమావాస్య పుడితే ఆడు దొర అవుతాడేమో, కృషి చేస్తే దొర అవుతాడు, పడుకుంటే దొంగ అవుతాడు. సో ఆ ఒకటి అడగ ఎందుకు గొప్ప సబ్జెక్ట్ అంటే, ఏదైనా కూడా గొప్ప సబ్జెక్ట్ ఏంటని ఇందాక మనం మాట్లాడుకున్నాం. అందులో కనెక్ట్ అవ్వాలి. నువ్వు ఏ ప్రేక్షకుడికి చూపిస్తున్నావో వాడు కనెక్ట్ అవ్వాలి దాంతో. నేను ఈవేళ అమ్మ 1వ తారీఖు అంటారు నేను కనపడగానే. ఎందుకంటే సమాజంలో మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ ఉన్నారు, పూర్ క్లాస్ లేరని కాదు, వాళ్ళు ఉన్నారు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కనెక్ట్ అయిపోతారా, వాళ్ళ కథే అది. ఒంటెద్దు బండి అంటే దాన్ని అమ్మ 1వ తారీఖుగా చేసాం. ఒక్కడే యజమాని సంపాదిస్తాడు, మిగతా వాళ్ళందరూ పారసైట్స్లో కూర్చొని తింటుంటారు. ఆ వ్యవస్థ మనకుంది. దాన్ని ఒంటెద్దు బండితో పోలిస్తాం. ఒక ఎద్దు లాగుతుంటుంది, మిగతా వాళ్ళందరూ బండి ఎక్కి కూర్చొని తొక్కుతుంటారు, దీని మెడలు ఇరిగిపోతుంటాయి. అలా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు మనకి వ్యూయర్స్. వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవ్వాలి. వాళ్ళ సబ్జెక్ట్ అయితే వాళ్ళు కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యారు కాబట్టి నా సినిమాలన్నింటిలో అమ్మ 1వ తారీఖు గొప్పది అంటారు. నా ఇంకో గొప్ప సినిమాల్లో ఆ ఒకటి అడుగుతో పాటు కామెడీ గురించి చెప్పుకున్నాం అనుకుని ఆ ఒకటి అడుగు చెప్పాను. నేను రైటర్గా ఉన్నది, అందులో నేను వేషం వేయలేదు. ఇది ఇందులో హీరోని నేనే. అమ్మ 1వ తారీఖు నా నాటకం, అది నేను ఒక మొత్తం స్క్రిప్ట్ రాసుకున్నాను. తర్వాత అది కొన్ని చేంజెస్ జరిగి ప్రధాన పాత్ర నాకు వచ్చింది, నేను రచయితగా అందులో ఇది చేసి. ఆ రకంగా ఈ రెండు చాలేమో నా గురించి చెప్పుకోవడానికి. 100 చెప్పుకోవడం కంటే ఆ ఒకటి అడక్కు, అమ్మ 1వ తారీఖు, కానీ హిట్లర్, హలో బ్రదర్ ఇవన్నీ గొప్ప గొప్ప సినిమాలు. అవన్నీ అంటే కొన్ని అప్పటి పరిస్థితులను బట్టి గొప్పవా, ఎప్పటికీ గొప్పవా అంటే నాకు ఇప్పుడు మరి హలో బ్రదర్, హిట్లర్ అవన్నీ ఇప్పటికీ రెఫరెన్స్ ఇస్తారంటే వాళ్ళు. ఆది అలాంటి సినిమా నేను యాక్ట్ చేసినందు ఆ క్యారెక్టర్ని బట్టి నన్ను చెప్తారా? ఆది అనేది ఇప్పుడు సపోజ్ ఒక హీరో కలిసినప్పుడు ఆది టాపిక్ వచ్చింది అనుకో, ఒకలా చెప్తారు. డైరెక్టర్ దగ్గర ఆది టాపిక్ వస్తే ఒక టాపిక్ మాట్లాడతారు. నా దగ్గర ఆది అంటే ఆ క్యారెక్టర్, నా క్యారెక్టర్ గుడ్ మార్నింగ్ క్యారెక్టర్ గురించే మాట్లాడతారు. ఆది వేరే ఎవరి దగ్గర వచ్చినా గుడ్ మార్నింగ్ మాట్లాడరు, నా దగ్గర మాట్లాడినప్పుడు అది. అలాగ నా వరకు చూసుకుంటే నాకు ఆది, హనుమాన్ జంక్షను, సీమశాస్త్రి ఇలాంటివి చాలా మంచి సినిమాలు ఉన్నాయి నాకు పేరు తెచ్చినవి. మరి సినిమా టోటల్గా ఏది గొప్పది, నేను రాసినవి కానీ యాక్ట్ చేసినవి కానీ అనుకున్నప్పుడు ఇవన్నీ వస్తాయో రావో నాకు తెలియదు. ఆ ఒకటి అడక్కు, అమ్మ 1వ తారీఖు, సొంత ఊరు అని ఒకటి చేశాను నేను. దాని వెనకాల చాలా పెయిన్, స్ట్రెయిన్, ఇంకా ఆర్థిక మానసిక ఒత్తిడులు చాలా ఉన్నాయి దాంట్లో. అవన్నీ తట్టుకుని అది ఎవర్ గ్రీన్ నా దృష్టిలో. నేను వేసాను కనుక కాదు. అవును, చాలా మంచి సినిమా. నేను డిగ్నిఫైడ్ క్యారెక్టర్లు వేశాను, డీగ్లామరైజ్డ్ వేశాను. డీగ్లామరైజ్డ్ అయినా కూడా వాడు ఒక ఫిలాసఫర్, వాడు అక్షరం చదువుకొని మహాజ్ఞాని, గోచిగుడ్డ లేని
సంస్కారం అంటే ఏంటి, మంచి బట్ట అది వేసుకోవడం, అదేం లేకుండా గోచిగుడ్డతో ఉంటాడు. వేమనకి వాడికి తేడా గోచిగుడ్డే, అలా ఉంటాడు. అయినా కూడా వాడికి సంస్కారం, వాడికి అన్నీ తెలుసు. వాడు పెద్ద సోషలిజం గురించి మాట్లాడేవాడు వాడు. ఇప్పుడు నువ్వు కోటీశ్వరుడు పేదవాడు నీ దగ్గర ఉంటాయి, నా దగ్గర అందరినీ అడుక్కునేవాడు కాళ్ళ దగ్గర కోటీశ్వరుని పాతగలను, ఇంకొకటి దగ్గర వాడిని పాతగలను, నా రాజ్యంలో అందరూ సమానం అంటాడు. అలా అదొకటి గొప్ప క్యారెక్టర్. అది ఒక రీసెర్చ్ వర్క్. అది దాన్ని పోలికలతో ఇది హిందీలో వచ్చింది, ఇంగ్లీష్లో వచ్చింది అనడానికి తక్కువ. ఆ క్యారెక్టర్ ఉందేమో కానీ ఇంటోటో చూసుకుంటే సొంత ఊరు లాంటి సినిమాలు రెఫరెన్స్గా నీకు ఎక్కువ దొరకదు. ఏదో ఏమంటారు, అది విక్రమ్ ఏదో చేసాడు ఒక సినిమా, నేను మనిషినే, అలాంటి శివపుత్రుడు అలాంటివి కొన్ని రెఫరెన్స్లు ఏదైనా క్యారెక్టర్ గురించి గెటప్ గురించి దొరుకుతాయేమో కానీ అదే ఒక గొప్ప ఫిలసాఫర్గా మాట్లాడుకుంటే ఆ క్యారెక్టర్ని అలాంటి రెఫరెన్స్లు ఎక్కువ దొరకవు. వాడు ఎవరిని కేర్ చేయడు, వాడిని చూసి అందరూ భయపడతారు. అదే క్యారెక్టర్. వాడు ఏం చదువుకోలేదు, అన్నీ మాట్లాడతాడు. వాడు చూస్తుంటాడు అలా 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 ఇంటింటికి వెళ్ళి, వీడికి 80 ఏళ్ళు అయిపోయాడు, రేపో మాపో వస్తాడు మంది లెక్కేసుకుంటాడు. పక్కన మనవాడు అంటాడు. ఇంకో ఇంట్లో ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి. ఒక చిన్న రాయి ఎక్కి ఆ కిటికీలోంచి తొంగి చూస్తాడు, పోయిందన్నమాట ముసలిది అనుకుని. అది నవ్వుతోంది అంటాను. లోపల పళ్ళు లేవు దానికి. ఎవరో అంది, నేను రుద్రస్వామిని. నువ్వా పోయాననుకున్నావా? కిటికీలోంచి చూస్తున్నావు? లేదు, టీవీలో ఏడుపులయ్యి. నేను ఇదిగో జీడిపప్పు దంచుకు తింటున్నాను. పళ్ళు లేవు కదా, దంచుకు తింటుంది. పళ్ళు లేకపోయినా జీడిపప్పు తింటుంది. తిను బాగా తిను అనేది కిందకి దిగి మనవడితో అంటాడు, ఇది నా ఖాతా కాదు, నీ ఖాతా. ఇంకో 27 డోకా లేదు దానికి. ఇలాగా ఒక చోట పందిని ఈడ్చుకెళ్తూ ఉంటాడు, చచ్చిన పందిని. అలా హోటల్ కనిపిస్తుంది, అట్లు కాలుస్తూ ఉంటుంది. అది ఓ 20 మంది జనాలు ఉంటారు. వీడిని పందిని చూసేటప్పుడు ఇలాగో పరిగెత్తి వెళ్ళిపోతారు తింటున్న వాళ్ళందరూ. దీని బేరాలు పోయి తిట్టుకుంటుంది, చచ్చినవాడు ఇప్పుడే రావాలరా, అందరూ వెళ్ళిపోతున్నారు నిన్ను చూసి. అంటే ఇగా 2 అట్లు కాల్చి బాగా కాల్చు, రేపు నేను కూడా నిన్ను బాగా కాలుస్తాను నువ్వు నా కాటికి వచ్చాక. అదో దరిద్రుడా అయితే. అంటే వాడికి తెలిసిన భాష అది. వాడు కాల్చడం అంటే అది, దీనికి కాల్చడం అంటే మన దోశ, వాడు కాల్చడం మనుషుల్ని. సో వాడు అందులో అంటాడు, అరే బుజ్జిగా, ఈ భూమిని, ఈ నేలతల్ని ఇప్పటి వరకు ఎంతమంది కొని ఉంటారు, ఎంతమంది అమ్ముంటారు. ఇప్పుడు ఈ ప్లేసే తీసుకో, మనం కూర్చున్న ప్లేస్. ఇది ఏ ఒక్కడితో కాదు, సృష్టి ఈ ఒక్కడు ఎంతకాలం ఉండడు. ఇది ఎప్పటి నుంచో ఉంది భూమి. ఈ మనుషులు మాత్రం వస్తూ వెళ్తున్నారు. మనుషులు ఉండగానే ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి, ఆస్తులు కొనుక్కుంటుంటారు, అమ్ముతూ ఉంటారు. అలాగంటాడు, ఈ భూమిని ఇప్పటి వరకు ఎంతమంది ఎన్ని రకాలుగా కొని ఉంటారు, ఎంతమంది అమ్మి ఉంటారు. కొన్న ప్రతివాడు ఇది నాది 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 అనుకుంటుంటాడు. మనిషి ఎప్పుడో లేని దానికోసం ఎతుకుతా పోతూ ఉంటాడు. ఆ ఎతుకులాట్లో ఆడే తప్పిపోతాడు. ఎంతైనా మనకి కావాల్సింది ఏంట్రా, 6, 3. ఎంతవరకు వచ్చింది నీ కారు? ఏదో మళ్ళీ కష్టం సుఖం అనమాట. ఇంత వేదాంతం చెప్పినవాడు కారు కొనాలి, ఆడి సమస్య. ఎంతవరకు వచ్చింది నీ కారు? ఏదో 3,000. 3,000? 6,000 సరిపోద్దా? ఆడు 3,000 అడిగితే 6,000 సరిపోద్దా? కొనరా. మొలతాడు తప్ప ఏం లేదు ఆడి దగ్గర. ఆడు వచ్చేస్తున్నాడు, ప్రతి సంపాదించేసి. ఏంటి ఆడిది? మొలతాడు కూడా కోసేసాను, చితి మీద పడుకోపోయాడు మొలతాడు. వాడిని మించిన వేదాంత ఎవరు, వాడిని మించిన ఎడ్యుకేషన్ తెలిసినవాడు ఎవడు, వాడిని మించిన సంస్కారం ఎవడు? ఇట్లా ఇవన్నీ మరి మాట్లాడే టాపిక్ వస్తే గొప్ప సినిమాలు నా దృష్టిలో. అవి ఎన్ని కోట్లు ఏ క్లబ్లో చేరాయంటే నేను చెప్పలేను. రూపాయి క్లబ్లో చేరాయేమో. కానీ ఆ సినిమా వరకు పెట్టిన దానికంటే ఎక్కువ వచ్చాయి. శాటిలైట్ అప్పట్లో మంచి విజృంభణగా ఉన్న రోజుల్లో అమ్మారు అది. ఇట్లా మంచి సినిమాలు, చెడ్డ సినిమాలు అంటే టైంని బట్టి మారుతూ ఉంటాయి, సిచ్యుయేషన్స్ని బట్టి మారుతూ ఉంటాయి.
ఇంకా రకరకాల కాంబినేషన్స్ బట్టి మారుతూ ఉంటాయి. అయినా కూడా మారకుండా అలా ఉండేవి మంచిగా చెప్పుకోవచ్చు మనం. యా, యా. అలా సినిమాల గురించి కాకుండా ఒక క్యారెక్టర్ గురించి చెప్పమంటే సపోజ్ ఒక టాపిక్ తీసుకుందాం. ఒక పిసినారితనం అనేది ఒక క్యారెక్టర్గా ఉంటుంది. క్యారెక్టరైజేషన్. పిసినారితనం ఈవేళ కొత్తగా మనం కనిపెట్టామా? మనిషి పుట్టినప్పటి నుంచి పిసినారితనం దాచుకుంటూ ఉంటాడు, రేపు ఉండదేమో అని. చీమ కూడా 2 పంచదార పలుకులు అయితే ఇంకో చీమ కొట్టేయకుండా దాచుకుంటుంది. పిసినారితనమే, కొంచెం కొంచెమే తింటుందేమో. అదే. కానీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్గా ఉంది అది. ఎందుకని? మన సినిమాల్లో అవును. రేలంగి వేస్తే ఒకలా పండుతుంది, కోట వేస్తే ఒకలా పండు, ఇంకొకటి వేస్తే ఇంకొకలా పండు. మనుషులు మారినప్పుడు క్యారెక్టరైజేషన్ మారి టాపిక్ అదే. రేలంగి అదేదో సినిమాలో ఒక గాడ్రేజ్ బీరువాలోంచి తాళం తీస్తాడు భద్రంగా, తాళాలు మళ్ళీ ఎవరు దొబ్బేయకుండా తీసి ఏం చేస్తాడంటే 3 కట్టె పొలాలు, పందెం పొలాల్లో ఉంటాయి, దానికి ఒక తాడు కట్టి ఉంటుంది, అది ఇస్తాడు. ఇంకో సురుగు తాగుతాడు. ఎండు మిరపకాయలు 2 తీసిస్తాడు భార్యకి. ఇలాగ ఇచ్చి వంట అయిపోయింది వాటికి వెళ్ళిపోవాలి లాక్ చేసేస్తాడు. దాన్ని ఎండా పెట్టుకుని ఇదేం కర్మరా నీకంటే పొదుపు అనమాట. అదే మరి కోట శ్రీనివాసరావు అందులో జంజాల గారు అదే మేకనే ఊహించుకొని దాన్ని పెట్టుకుని అదే తింటున్నట్టు ఊహించుకోవడం. అన్నీ పండుతాయి. అలాగే ఆమెలో మళ్ళీ పుచ్చంకాయలు ఇవన్నీ కింద చేరేసి కింద వంపేసి వెళ్ళిపోవడం, అవును. అన్నీ ఎంజాయ్ చేస్తాం మనం. అప్పట్లో మీరు ప్రతిదానికి ట్రెండ్, అప్పట్లో మీ హలో బ్రదర్ కావచ్చు ఇలా